హాయ్ అండి అందరికీ. వేడి వేడి అన్నంలోకి పొట్లకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ఈ పై పొట్టు అంతా ఇలా తీసేసుకోవాలి. తీసేసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుని పొట్లకాయ ముక్కలు కూడా కడిగి వేయించేసుకోవచ్చండి. ఇవి కొంచెం వేగాక ఇందులోనే కొంచెం అంత చింతపండు వేసుకోవాలి. చింతపండు కూడా ఇందులో మగ్గిపోతుంది కాబట్టి ఇలా ఆ వేడి మీద ఉన్నప్పుడే చింతపండు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇట్లా చల్లారి పెట్టుకునే మిశ్రమాన్ని రోట్లో వేసి వెల్లుల్లిపాయ జీలకర్ర తగినంత ఉప్పు వేసుకుని పచ్చడి నూరుకోవాలండి. ఇలా పచ్చడి నూరుకున్నాక ఈ పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగే ఈ పొట్లకాయ పచ్చడికి టేస్ట్ అండి. ఈ పెరుగు కూడా వేసుకుని అంతా కలిసేలాగా నూరుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా పచ్చిగా కాకుండా ఈ పచ్చడిని కొంచెం తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు పెడితే బాగుంటుంది. తగినంత ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, సాయిపప్పు, ఎండుమిర్చి, కొంచెం అంత కరివేపాకు, ఇందులోనే కొంచెం ఇంగు వేసుకోండి. పచ్చడి ఇంకా ఎక్కువ రుచిగా ఉంటుంది. పసుపు వేసుకోవాలండి, కొంచెం పసుపు. ఇలా తాలింపు అంతా వేసాక కొంచెం ఇంగు కూడా వేసుకుంటే బాగుంటుంది కదా. ఇట్లా ఇంగు వేసుకుని నూరు పెట్టుకున్న పచ్చట్లోకి తాలింపును వేసుకోవాలండి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంతండి ఎంతో రుచిగా ఉండే పొట్లకాయ పచ్చడి ఈ విధంగా తయారు చేసుకోండి.